ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. ఆపరేషన్ కిల్ ఖమేనీలో అమెరికా, ఇజ్రాయెల్ విజయం సాధించాయి. ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో ఇప్పటికే ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి చెందారు. తన కార్యాలయంలో ఉండగానే ఖమేనీ హతమయ్యారు. సుప్రీం లీడర్ ఆచూకీని అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కనుగొన్నాయి. పక్కా సమాచారంతోనే ఖమేనీని రెండు దేశాలు కలిసి హతమార్చాయి. ఖమేనీ మృతితో 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ఇరాన్. ఇరాన్లో 7 రోజుల పాటు అధికారిక సెలవులు ప్రకటించారు. ఖమేనీ మృతితో ఇరాన్లో ఆయన వ్యతిరేకులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో వెల్లడించారు. ఇరానియన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశమన్నారు. ఇరాన్పై భారీ బాంబు దాడులు కొనసాగుతాయని తెలిపారు. వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులే దాడులు ఉంటాయని వెల్లడించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్టు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. ఖమేనీ బంకర్పై 30 శక్తివంతమైన బాంబులు వేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఖమేనీ ఆధునిక ఇరాన్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు. 1989 నుండి ఇరాన్ సుప్రీం లీడర్గా కొనసాగుతున్న ఆయన దేశ రాజకీయ, మత, రక్షణ మరియు విదేశాంగ వ్యవస్థలపై గాఢమైన ప్రభావం చూపుతున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ దేశంలో అత్యున్నత అధికారిగా పరిగణించబడతారు. ఈ నేపథ్యంలో ఖమేనీ నాయకత్వం ఇరాన్ దేశ దిశను నిర్ణయించడంలో కీలకంగా మారింది. ఖమేనీ 1939 ఏప్రిల్ 19న ఇరాన్లోని మషాద్ నగరంలో జన్మించారు. ఆయన కుటుంబం మతపరమైన నేపథ్యం కలిగింది. చిన్ననాటి నుంచే ఇస్లామిక్ ధార్మిక విద్యలో శిక్షణ పొందారు. షియా ఇస్లాం సిద్ధాంతాలు, ఖురాన్ అధ్యయనం మరియు ఇస్లామిక్ న్యాయశాస్త్రం వంటి విషయాలలో లోతైన అవగాహన సంపాదించారు. యువకుడిగా ఉన్నప్పుడే రాజకీయ అవగాహన పెంపొందించుకొని దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చురుకైన ఆసక్తి చూపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దీపిక, ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఈ విషయాన్ని ఇరాన్ సైన్యం ధృవీకరించింది. ఇరాన్ కు చెందిన పలు మీడియా సంస్థలు ఖమేనీ చనిపోయాడని నిర్ధారిస్తూ వార్తలు ప్రచారం చేశాయి. శనివారం ఇజ్రాయెల్ అమెరికా దళాల టెహరాన్ లోని మొత్తం 30 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ నాయకులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. శనివారం జరిగిన ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు కూడా చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అది అధికారికంగా ఇరాన్ ధృవీకరించింది. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో పెద్ద సంఖ్యలో ఇరాన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు 201 మంది చనిపోయినట్లు ఇరాన్ ప్రకటించింది. ఓ పాఠశాలపై జరిగిన దాడిలో 60 మంది విద్యార్థులు మృతి చెందారని కూడా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం మనకి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్లు మాత్రం నిర్ధారణకు వచ్చింది. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన ఎక్స్ కూడా ఒక ప్రకటన చేశారు. తనకున్నటువంటి అధికారిక సోషల్ మీడియా ద్వారాగా ఆయన ఈ ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. మేము జరిపినటువంటి దాడుల్లో ఆయన హతమయ్యారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హతమయ్యారు. కాబట్టి ఇరాన్ ఎవరైతే ఖమేనీని వ్యతిరేకిస్తూ వస్తున్నారో సో వారందరూ సంబరాలు జరుపుకోండి అని చెప్పేసి కూడా ఆయన ప్రకటన చేశారు. అయితే ఖమేనీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇరాన్ లో మొదటి నుంచి కూడా ఖమేనీ సుప్రీం లీడర్ అయినప్పటికీ కూడా ఆయన యొక్క తీరు పట్ల చాలా ఇరాన్ ప్రజలు చాలా మంది వ్యతిరేకిస్తూ వస్తున్నారు. వారందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఖమేనీ ఆధీనంలో ఉన్నటువంటి ఇరాన్ తిరిగి మళ్ళా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్లేందుకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. సో ఈ దాడులు కొనసాగుతాయని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. మన శక్తివంతమైనటువంటి బాంబుల్ని ఎక్కడైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఉంటారో అది గుర్తించి అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా గుర్తించి సో శక్తివంతమైన బాంబుల్ని ఆ యొక్క భవనం పైన వేసినప్పుడు ఆ యొక్క దాడుల్లో ఖమేనీ మృతి చెందినట్లు అధికారికంగా
గుర్తించామని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా మేము గుర్తించామని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు నెతన్యాహు ఇద్దరు కలిపి సంయుక్తంగా ప్రకటన కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దాడులు కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో ఇక ఇరాన్ కూడా అధికారికంగా ధృవీకరించింది ఖమేనీతో పాటు ఆయన కూతురు, అల్లుడు చనిపోయినట్టు, దాంతో ఇంకా చాలా మంది చనిపోయినట్లు కూడా అధికారికంగా గుర్తించడం జరిగింది. కాబట్టి ఇరాన్ కు చెందినటువంటి ఇద్దరు ప్రముఖులు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్ ఇందులో ఈ యొక్క దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఈ యొక్క ఇరాన్ పై దాడి జరుగుతున్న సమయంలో భారత్ అప్రమత్తంగా ఉంది. ఉద్రిక్తుల దృష్ట్యా 44 విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసుకుంది. యూరోప్, యుఎస్, కెనడా నగరాలు అనుసంధానించే విమానాలు రద్దు చేసుకుంది. ఎయిర్ ఇండియాతో పాటుగా ఇండిగో పలు విమానాలు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇరాన్ సహా 11 దేశాల గగనతలాలపై ప్రయాణించొద్దని డీజీసీఏ అధికారికంగా ప్రకటన చేసింది. కాబట్టి ఇటువంటి ప్రమాదమైన సరే చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క దేశాల నుంచి వెళ్ళేటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా అధికారిక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో ఏదేమైనా సరే ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని కూడా అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ సంయుక్తంగా కలిసి ప్రకటన చేశాయి. కాబట్టి సో మరో కొన్ని రోజుల పాటు యొక్క దాడులు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందని కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. సో ఏదైనా సరే ఖమేనీ మాత్రం మృతి చెందినట్లు మాత్రం అధికారికంగా మనకి ఇరాన్ కూడా మీడియా అధికారిక ప్రకటన చేయడం, విధంగా అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ మన ఖమేనీకి పక్కన ఉన్నటువంటి వారు అత్యంత సన్నిహితంగా ఎవరైతే ఉంటారో వారు కూడా ముందుకొచ్చి ప్రకటన చేసినట్లు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. సైదులు, ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో అక్కడ ప్రెసెంట్ ఇరాన్ ప్రజల ప్రస్తుతం ఆందోళన పరిస్థితి నెలకొందా? సార్, నిన్నటి నుంచి కూడా ఆందోళన పరిస్థితి కొనసాగుతూనే ఉంది ఇరాన్ లో. ఎందుకంటే ఎప్పుడు బాంబు దాడులు జరుగుతాయని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు ఇరాన్ ప్రజలు. సో కానీ ఖమేనీ టార్గెట్ గానే మేము దాడులు చేస్తున్నామని చెప్పేసి కూడా అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. సో ఎక్కడ కూడా సామాన్య పౌరులకి ఎటువంటి ఇబ్బంది తలెత్తదని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ దాడుల్లో కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాలి. ఒక పాఠశాల భవనం పైన అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ టార్గెట్ గా దాడులు చేస్తున్న సమయంలో ఒక పాఠశాల భవనంపై ఒక పెద్ద టార్గెట్ గా భవనం పైన పెద్ద మిసైల్స్ టార్గెట్ గా చేస్తూ దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. సో అందులో దాదాపుగా 160 మంది విద్యార్థులు చనిపోయినట్లు చెప్తున్నారు. ఇరాన్ చెప్తున్నప్పటికీ కూడా అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ దీన్ని ఎక్కడ కూడా అధికారికంగా ధృవీకరించి చెప్పలేదు. సో ఇది మరి చూడాలి, మనకి తర్వాత తెలుస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ టార్గెట్ గా చేసినటువంటి దాడుల్లో ఇరాన్ పౌరులు ఎంతమంది చనిపోయారు, ఖమేనీతో పాటు ఖమేనీ కుటుంబ సభ్యులు చనిపోయినప్పటికీ సో ఆయన ఇరాన్ లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఎంతమంది చనిపోయారు ఏంటనేది కూడా మనకి అధికారికంగా తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ కొంత టెన్షన్ వాతావరణం అని నెలకొంది. కాబట్టి ఎవరు కూడా బయటకు వచ్చేందుకు ధైర్య సాహసాలు ఎవరు కూడా చేయడం లేదు. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు ఎప్పటికప్పుడు జారీ చేస్తూ ఉన్నారు. కాబట్టి టార్గెట్ గా ఉన్నటువంటి వ్యక్తి మరణించారు. కాబట్టి సో ఇక దాడులు ఇంతటితోటి ఆపివేస్తారని చెప్పేసి కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చూడాలి, ఖమేనీ టార్గెట్ గానే ఎప్పటి నుంచో ఈ యొక్క ఇజ్రాయెల్, ఇరాన్ పైన సంబంధించినటువంటి దాడులకు సంబంధించి ఏదైతే ఉందో దానికి అమెరికా, ఇజ్రాయెల్ కు మద్దతు తెలపడం. సో ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా కలిసి సంయుక్తంగా కలిసి ఇరాన్ సుప్రీం కోర్టు టార్గెట్ గా దాడులు చేసినప్పుడు ఈ దాడులు సక్సెస్ కావడంతో ఖమేనీ మృతి చెందినట్లు కూడా అధికారికంగా వెల్లడైంది. కాబట్టి సో ఇంతటితో దాడులు ఆగిపోతాయని చెప్పేసి కూడా అందరూ ప్రపంచవ్యాప్తంగా అందరూ భావిస్తున్నారు. కాబట్టి చూడాలి, మరి ఇక టార్గెట్ గా ఇంకెవరైనా వ్యక్తులు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దాడులు కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రపంచవ్యాప్తంగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో సామాన్య ప్రజలు మాత్రం అక్కడ బయటకు వచ్చేందుకు ఎవరు కూడా ధైర్య సాహసాలు అయితే చేయడం లేదు. ఖమేనీ మృతి చెందారన్న వార్త విన్న తర్వాత తనకు ఉన్నటువంటి అభిమానులు కొందరు దుఃఖ సముద్రంలో మునిగిపోయినట్లు కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. సో ఇక ఆయన వ్యతిరేకిస్తూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే సంబరాలు చేసుకుంటున్నప్పటికీ కొందరు ఖమేనీ మృతి చెందినటువంటి వార్త విన్న తర్వాత వారందరూ కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయిన తర్వాత కూడా తనని కడసారి చూసేందుకు వచ్చింది కూడా ఎవరు ధైర్య సాహసాలు బయటికి చేయడం లేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎవరైతే ధైర్యం చేసి ముందుకు వస్తారో ఎక్కడ బాంబుల వర్షం కురుస్తుందని చెప్పేసి భయం ఇంకా ఎంటాడుతూనే ఉందని చెప్పేసి కూడా అందరూ వణికిపోతున్నారు గదగద. కాబట్టి సో ఎవరు కూడా బయటకు వచ్చేందుకు ధైర్యం చేయడం లేదు. కాబట్టి మనకి ఈ యొక్క ప్రకటన అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్
ఇంకా దాడులు ఉంటాయని చెప్పేసి ప్రకటన చేశాయి కాబట్టి కొంత ఆందోళన అక్కడ సామాన్య ప్రజలు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే సంయుక్తంగా ప్రకటన ఒకటి చేస్తాయో ఇంకా దాడులు ముగిశాయి అని చెప్పేసి అన్న తర్వాతనే వారందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది, ధైర్యం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఖమేనీని వ్యతిరేకించే వారు సంబరాలు చేసుకున్నప్పటికీ కూడా వారు కొంత భయాందోళనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడ బాంబుల వర్షం కురుస్తుందో తెలియదు కాబట్టి సో అందుకు భయపడుతున్నట్టు కూడా మనకైతే సమాచారం. కాబట్టి ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఒక కొన్ని చోట్ల అంటే ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు ఏవైతున్నాయో ఆ ప్రభావం ఇతర దేశాలపైన కూడా పడే అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాయి. దాదాపుగా 11 దేశాలు పైన ఈ ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి భారత్ ఇప్పటికే పలు విమానయాన సర్వీసులను రద్దు చేసుకుంది కాబట్టి సో ఇతర దేశాలు కూడా పలు విమానయాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. దీని ద్వారా ప్రయాణికులు కూడా తీవ్ర అస్వస్థలు పడుతున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైతే అమెరికా ప్రకటన ఉంటుందో దాని తర్వాతనే విమానయాన సర్వీసులు మళ్ళీ కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు కూడా విమానయాన సర్వీసులు నిలిపేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దాడులు కొనసాగుతాయని చెప్పేసి తన ఎక్స్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు కాబట్టి సో ఇక ఆయా దేశాలు ఇంకా విమాన సర్వీసులను రద్దు చేస్తూ ప్రకటన వెలువడుతూనే ఉంటున్నాయి. కాబట్టి ఎప్పుడైతే అమెరికా మళ్ళా ఈ యొక్క దాడులు ఇంతటితో నిలిపేస్తున్నామని అమెరికా చెప్పినప్పటికీ కూడా ఇజ్రాయెల్ కూడా ముందుకు వచ్చి ప్రకటన చేసేంత వరకు కూడా సో ఆ యొక్క టెన్షన్ వాతావరణం ఇంకా ఉండే అవకాశం ఉంటుందని కూడా మనకైతే ప్రపంచవ్యాప్తంగా వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ కూడా ముందుకు వచ్చి ఒక ప్రకటన అధికారిక ప్రకటన వెలువడేంత వరకు కూడా ఈ యొక్క టెన్షన్ వాతావరణం అయితే కొనసాగే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి కూడా ప్రపంచవ్యాప్తంగా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి చూడాలి మరి ఇక ఇజ్రాయెల్ అమెరికా ఈ రెండు దేశాలు సంయుక్తంగా ఒక ప్రకటన మాత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే టార్గెట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఖమేనీ హతమయ్యారు కాబట్టి సో ఇక దాంతో ఈ దాడులు ముగిశాయని చెప్పిన తర్వాతనే పలు దేశాలు విమానయాన సర్వీసులను కొనసాగింపు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా ప్రయాణికులు కూడా కొంత ఆందోళన పడుతూ ఉన్నారు కాబట్టి కొందరు మార్గ మధ్యలోనే వచ్చి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాడులు కొనసాగుతున్న వేళ మనకి ఆయా దేశం నుంచి వెళ్తున్నటువంటి విమాన సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేస్తున్నారు కాబట్టి సో ఇక మనకి ఆయా ఉన్నటువంటి విమానయాన సంబంధించినటువంటి ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రభావం ఇంకా పడే అవకాశం అయితే ఉంది. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి సో ఎక్కడికక్కడ విమాన సర్వీసులు అన్ని ఆగిపోయాయి కాబట్టి సో ఆ ప్రభావం మనకి ఒక 2-3 రోజుల వరకు కూడా పడే అవకాశం ఉంటుంది. సో రద్దీ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక అంచనాకు వస్తున్నాయి. DGCA కూడా అధికారికంగా ఒక ప్రకటన కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో దాన్ని ఎప్పటికప్పుడు ప్రయాణికులు కూడా గమనిస్తూ ఉండాలని చెప్పేసి కూడా ప్రకటన కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఏదేమైనా సరే అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కూడా ఖచ్చితంగా సంయుక్త ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అమెరికా అధ్యక్షుడు తన ఎక్స్ వేదికగా చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు అది చర్చనీయాంశంగా మారింది. దాడులు రైట్, థ్యాంక్ యూ సైదులు.